హాయ్ ఫ్రెండ్స్, సునీత కిచెన్ అండ్ గార్డెన్కి స్వాగతం అండి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను మీకు పచ్చి రొయ్యలు క్లీనింగ్ ఎలా చేసుకోవాలో సింపుల్గా చెప్తానండి. మనం మార్కెట్ నుంచి రొయ్యలు తెచ్చేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకొని ఒక బౌల్లో వాటర్ కూడా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఒక ఎంటీ బౌల్ తీసుకోవాలి. తీసుకుని మనం రొయ్యల్ని శుభ్రంగా 2 సార్లు 3 సార్లు కడిగేయాలండి. ఒక్కోసారి బాగా నీచు వాసన ఉంటాయి కదండి. శుభ్రంగా కడిగేసిన తర్వాత వాటిని మనం క్లీన్ చేసుకోవటం మొదలు పెట్టాలన్నమాట అండి. ఈ పచ్చి రొయ్యలు ఒక్కొక్కసారి మనకి మార్కెట్లో చేసేసి ఇచ్చేస్తారండి, కొన్న దగ్గర ఫిష్ మార్కెట్లో. కానీ కొన్నిసార్లు ఇళ్ళమ్మట కూడా వస్తాయండి అమ్మకానికి. అయితే మనం బయట తీసుకున్నప్పుడు వాళ్ళే క్లీన్ చేసి ఇస్తారండి. ఒకసారి మనకి చేయనప్పుడు మనం చేసుకోవాలనుకుంటే ఇబ్బంది పడకుండా ఈజీగా ఈ మెథడ్లో చేసేసుకోండి. ఇలా రొయ్యలను అయితే తీసేసుకొని అంటే 2-3 సార్లు కడగమన్నది ఎందుకంటే ఫ్రెండ్స్, అవి మన చేతిలో జారిపోతూ ఉంటాయి అనమాట అండి, కొంచెం జిగురుగా ఉండి. కనుక మనం ఏం చేయాలంటే ఇలాగ మనం వాటిని క్లీన్ చేసుకోవాలన్నమాట అండి. ఒక్కొక్కటి తీసుకొని ముందు తలకాయ గిల్లేయాలి ఫ్రెండ్స్. తర్వాత కొంచెం పెచ్చి తీసేసి అలాగా పైన అలా తీసి ఇలాగ పింక్ లాంటివి తీసేసి మనం ఇలాగ తోక దగ్గర నుంచి లాగేస్తే అవి బయటకు ఈజీగా వచ్చేస్తాయండి. అలా రొయ్యలన్నీ మనం క్లీన్ చేసుకోవాలి. ముందు తలకాయ తీసేసి తర్వాత పై తొక్క లాంటివి తీసేయాలండి. తీసేసిన తర్వాత తోక దగ్గర నుంచి ఇలా పట్టుకొని లాగేస్తే మొత్తం వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అయితే మనం పచ్చి రొయ్యలు క్లీన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి. ఎందుకంటే చాలామంది క్లీన్ చేసేసిన తర్వాత కొంతమంది తెలియక వండేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఇందులో మనకి సన్నని నరం అయితే ఒకటి నడుం దగ్గర ఉంటుందండి, నల్లగా ఉంటుంది చూడండి. ఇప్పుడు తీస్తాను, అదిగోండి ఫ్రెండ్స్, అలా ఉంటుంది అనమాట. దీన్ని అస్సలు వండకూడదండి, కంపల్సరీ తీసేయాలన్నమాట అండి, ఉంచకూడదు. మనం శుభ్రం చేసుకునేటప్పుడు అవన్నీ తీసేసి 1-2 సార్లు కడిగేసుకొని ఇలా గిన్నెలో పక్కన పెట్టేసుకోవాలి. పచ్చి రొయ్యలు బాగా నీచు వాసన ఉన్నప్పుడు పసుపు ఉప్పు కూడా వేసి కడగొచ్చండి. ఇవైతే ఫ్రెష్గా ఉన్నాయి. రొయ్యల్లో చాలా రకాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్. చూసారు కదా ఎంత నీట్గా వచ్చాయో. ఈ విధంగా అయితే మీరు కూడా పచ్చి రొయ్యలు శుభ్రం చేసేయండి ఫ్రెండ్స్. ఈ పచ్చి రొయ్యలు మనం ఎక్కువగా ఉన్నప్పుడు ఫ్రిడ్జ్లో నిల్వ చేసుకుని కర్రీస్లో వేసుకోవచ్చండి. వంకాయ పచ్చి రొయ్యలు, కోడిగుడ్డు పచ్చి రొయ్యలు, ములక్కాడ పచ్చి రొయ్యలు, గోంగూర పచ్చి రొయ్యలు కూర అయితే చాలా టేస్ట్ అయితే ఉంటుందండి. అంతేకాకుండా పచ్చెనపప్పు కొబ్బరి వేసుకొని చేసుకుంటే కూడా కర్రీ చాలా బాగుంటుందండి. వీటితో నిల్వ పచ్చడి కూడా చేయొచ్చు. అంతేకాకుండా వీటితో బిర్యానీ కూడా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియోని ఇస్తే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.